యూరోప్ టూరిస్ట్ వీసాని షెంజన్ వీసా అంటారు. ఒక్క షెంజన్ వీసాతో మనం 27 కంట్రీస్ తిరగచ్చు. కానీ ఏ కంట్రీ కాన్సులేట్ వాళ్ళు మనకి వీసా అప్రూవ్ చేస్తారో మనం ఫస్ట్ ఫ్లైట్ ఆ కంట్రీలోనే ల్యాండ్ అవ్వాలి. మేము ఆల్రెడీ 3 days ప్యారిస్లో బాగానే తిరిగాము. సరే నెదర్లాండ్స్ వెళ్దాం, ఇంకో కంట్రీ చూసినట్టు ఉంటుందని చెప్పి ప్యారిస్ టు ఆమ్స్టర్డామ్ బస్ తీసుకున్నాము. 7 to 8 hours జర్నీ ఉంటుంది. నైట్ ఎక్కితే పొద్దున్న దింపేస్తాడు. కాకపోతే మనకి హైదరాబాద్ బస్సు ఎల్బీ నగర్ లో దింపినట్టు ఊరు చివరి ఎక్కడో దింపాడు. అక్కడ లోకల్ ట్రైన్ తీసుకొని మళ్ళీ మనం ఆమ్స్టర్డామ్ డౌన్ టౌన్ విచ్ ఇస్ కాల్డ్ ఆమ్స్టర్డామ్ సెంట్రల్ అక్కడికి వెళ్ళాలి. మేము మా అకామిడేషన్ ఆమ్స్టర్డామ్ డౌన్ టౌన్ లోనే బుక్ చేసాము. ఎక్కడైతే హ్యాపెనింగ్ ఉంటుందో అంటే వాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇక్కడ హాస్టల్స్ అని ఉంటాయి. అంటే ఒకటే రూమ్ లో ఒక 6 to 8 people ఉంటారు. హోటల్ కన్నా హాస్టల్ చీప్. ప్లస్ మనం రాత్రి పడుకొని స్నానం చేసి వెళ్ళిపోవడానికి ఏదైతే ఏందని అది తీసుకున్నాము. కొన్ని హాస్టల్స్ లో రూమ్స్ అన్నిటికీ ఒకటే కామన్ రెస్ట్ రూమ్ ఉంటుంది. కానీ ఈ హాస్టల్ కి మాత్రం ఏ రూమ్ కి ఆ రూమ్ కి ఒక రెస్ట్ రూమ్ ఇచ్చారు సపరేట్ గా. అండ్ ఆల్సో మన రూమ్ మేట్స్ ఎవరైనా మన సామాన్ దొబ్బేస్తారన్న భయం ఉంటే ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి. చెక్అవుట్ చేసిన తర్వాత కూడా మన సామాన్ని ఆ లాకర్ లో పెట్టుకోవచ్చు. మార్నింగ్ దిగాం కదా, బ్రేక్ఫాస్ట్ చేసుకుని తర్వాత ఊరు చూద్దాం అనుకున్నాము. బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో కూర్చుంటే మాకు అద్భుతమైన దృశ్యం కనపడింది. ఆమ్స్టర్డామ్ లో ఆల్మోస్ట్ అన్ని లీగలే, అందుకే ఇట్లా రోడ్డు మీద చెల్లరగిపోతున్నారు. లాస్ట్ 3 days కష్టపడి ఫ్రెంచ్ భాషలో కొన్ని పదాలు నేర్చుకున్నాను. కానీ నెదర్లాండ్స్ లో వేరే లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇప్పుడు అది నేర్చుకోవాలి. ఇన్ని నేర్చుకొని నా ఉన్న తెలుగు ఇంగ్లీష్ మర్చిపోయేలాగా ఉన్నా నేను. నెదర్లాండ్స్ లో ఏం లాంగ్వేజ్ మాట్లాడతారో మీ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా మేము నెక్స్ట్ ఆమ్స్టర్డామ్ లో ఏమేం చేసాం అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తా.